అంటే రాష్ట్రంలో 9 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయండి. అందులో 9 నియోజకవర్గాల్లో మా ఉత్తరాంధ్రలోనే 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కురపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు, అరకు, పాడేరు నుంచి రంపచోడవరం ఇవన్నీ కూడా మాకు సంబంధించినవి, ఉత్తరాంధ్రకు సంబంధించినవి. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఒక సినిమాటిక్గా కాకుండా నిజంగానే గిరిజన పుత్రుల మీద మీకు వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు ఉంటే ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి 20 కోట్లతో అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎవరైతే జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఇంకేదో వచ్చినా, వైద్యానికైనా ఒక స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా రోడ్లు లేవు, లేదంటే ఆ మార్గం మధ్యలో నీటి దాటే తప్పులు అడ్డేసి పిల్లలు తీసుకెళ్లే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసి వచ్చేస్తారా, లేదు ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇదంతా కూడా డైవర్షనల్ పాలిటిక్స్ అన్న అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారితో. మీడియా అంతా అటెన్షన్ ఉండాలి, మీడియా నన్నే చూడాలి, ప్రజలు నా వైపు గమనించాలి. ఎందుకంటే నేను అన్నాను వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో ఇప్పటో ఇష్యూ గురించి ఆయన చేసినట్టు షో మనం చూసాం. కారు మీద కూర్చొని ఆయన వెళ్ళిన విధానం, అక్కడ పోలీసులు నియంత్రించినా సరే మీరు ఎవరన్నా నాపొద్దు, అవసరమవుతున్న నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ఒక మేనరిజంతో కింద తీసుకెళ్ళి ఎవరిని కూడా నన్ను అడ్డుకోవద్దని చెప్పి ఇప్పటం తీసుకెళ్ళి అక్కడ ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్న సీన్ అయితే ఉందో, నిన్ననే హైకోర్టు నుంచి సీవాట్లు వచ్చినాయి ఆయనకి. ఎవరైతే ఇప్పటం ప్రజలు వేసినటువంటి కేసు అబద్ధం, ఫాల్స్, ఫేక్ కేసు, దాని నుంచి బయటపడాలా. సనాతన ధర్మాన్ని ఎస్సీ ఎస్టీలకి అలాగే క్రిస్టియన్స్ మైనార్టీలకి దూరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి ఈ యొక్క గిరిజనులకి ఇగో 30 కోట్లు కేటాయించమంటే ఇదేమైనా మనకి కొంచెం ప్లస్ అవుతుందా అనే ఆలోచన విధానంలో నిర్ణయం తీసుకుండొచ్చు. లేదు పవన్ కళ్యాణ్ గారు మనకు మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నువ్వు చేసిన సీజ్ ద షిప్ చాలనైనా, నీ ఆటలు చాలు, నీ రీల్స్ చేసావు బాగానే ఉన్నాయి, అవి నీ ఓజీ సినిమాలో కానీ లేదంటే హరేరా వీరమల్ల సినిమాలో కానీ నువ్వు పెట్టుకో, నువ్వు ఎవరు షిప్ను ఆపేస్తావు, పనామా షిప్ అంతర్జాతీయ షిప్ అది కాస్త తగ్గించిన ఆయననే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఎల్లో ఏదైతే మరి ఆ రిపోర్ట్ వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరించిందో ఆ షిప్ను కాస్త పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మరి జోకర్ అయ్యారు అనేది అక్కడ అందగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ మరి పారిశ్రామికవేత్తలు ప్రతి నియోజకవర్గం నుంచి 10 మందిని తయారు చేస్తామని ఒక అంశం కానీ ఇవన్నీ కూడా పక్కదా వెళ్తున్నాయి. ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఎక్కడ అడుగు పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. 32,000 మహిళలు తప్పించుకున్నారు వాలంటీర్ వల్ల అని చెప్పి వాలంటీర్లు పట్టుకొట్టారు. ఒక పక్క ఇవన్నిటి కూడా వస్తూ ఉన్నాయి. డైవర్షన్ చేయాలని పవన్ కళ్యాణ్ గిరిజనుల మాట బట్టి ఇదిగో మేము 30 కోట్లు ఇస్తున్నాం, ఇదిగో రోడ్లు వేసేస్తున్నాం, ఇదిగో గిరిజనులంతా అభివృద్ధి చెందిపోతున్నారంటే మా హయాంలో వర్మ గారు మేము అదే పార్వతీపురంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టామండి. అక్కడ 1,400 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టాం. విజయనగరంలో అదే గిరిజనులకు సంబంధించి మెడికల్ కాలేజ్ కట్టాం. మళ్ళీ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, వాళ్ళ ఏదైతే అడవిలో వాళ్ళు పట్టుకొని వస్తారో ఆ సంపద, అడవి సంపద ఏదైతే ఉందో వాళ్ళు అమ్ముకోవడానికి ప్రతి కలెక్టర్ ఆఫీసులో, ప్రతి మండలం ఆఫీసులో వాళ్ళకి ఒక స్టాల్స్ నిర్మించి వాళ్ళకు ఒక ఉపాధిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎస్టీలకి, గిరిజన పుత్రులకి మీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వీడుతున్నారు కేడర్? వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కేడర్ ఎందుకు వీడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎందుకు 11 సీట్లు వచ్చిన తర్వాత కేడర్ అంతా నిరుత్సాహం పడిందా అని భావిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా? ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు వచ్చినప్పుడు 23 ఎమ్మెల్యేలు కొన్నప్పుడు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా కేడర్ కానీ ఎవరికైనా నిరుత్సాహంగా ఉండలేదు. మేము అక్కడ భయపడాల. 150 సీట్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు 11 సీట్లు వచ్చినా సరే ఎవరైతే మరి వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడైతే వాళ్ళు చేసిన అవినీతిని బయట ఈ రోజున ఉన్న పరిస్థితిలో మరి లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా మీద యుద్ధం ప్రకటించారు. లైక్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వదిలేటట్టు లేదనుకున్నాం, లేదా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, లావాదేవీలు, బిజినెస్ లావాదేవీల మధ్య
వాళ్ళు వ్యక్తిగత కారణం వల్ల కొంతమంది ఎవరైతే మరి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని విడాలనుకున్నటువంటి నాయకులు వెళ్ళిపోయి వాస్తవమే. కానీ మేము ఒకటే చెప్తున్నాం, క్యాడర్ వెళ్ళలేదు, నాయకులు వెళ్ళిపోయారు. వర్మ గారు నాయకులు అయితే వెళ్ళిపోయారు, కానీ క్యాడరు అభిమానుల కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా మరి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కూడా చేస్తారు. ఎందుకంటే మీరు చూడాలా, ఆ వర్మ గారు క్రిస్టియను రేపు రాబోయే 25వ తారీఖున క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు. ఒక ముస్లిం రంజాన్ని ఘనంగా చేసుకుంటారు. ఒక హిందూ సంక్రాంతి పండుగని చాలా ఘనంగా అద్భుతంగా చేసుకుంటారు. కానీ అన్ని మతాలు కులాలు అందరూ క్రిస్టియన్ ముస్లిం హిందువులు అందరూ కూడా ఒక పెద్ద పండుగ ఏదైనా చేసుకున్నారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పండుగ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పండుగ. ఈ రోజు చూస్తే అన్ని పండుగలు కలిసి వచ్చాయా, ఇగో క్రిస్మస్, ఇదిగో రేపు రాబోయే న్యూ ఇయర్, రేపు రాబోయే సంక్రాంతి, భోగి పండుగ అన్ని కూడా కలిసి ఒకేసారి వచ్చాయి అన్నట్టుగా ఈ రోజున మా యొక్క కార్యకర్తలు నాయకులందరూ కూడా వీధి గ్రామాల్లో నియోజకవర్గ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తారంటే మామూలు వచ్చాం కాదు. వర్మ గారు రేపు 27 తారీఖు 2027లో ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం, 29 ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఏమైనా సరే జమిని ఎలక్షన్ 28 వస్తే సింగిల్ డిజిట్ కి కూటమి పరిమితం అవుతుంది. రాసి పెట్టుకోవాలి వర్మ గారు, సింగిల్ డిజిట్ మాత్రమే. అది 1 ఉంటుందా, 1 నుంచి 9 అంకెల్లో ఏ అంకెలు ఉండొచ్చు తప్ప మిగతా 10 అంకె సంఖ్య కూడా 2 నంబర్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యే ఇంటర్నల్ గా బీజేపీతో కాంటాక్ట్ అయ్యి రేపొద్దున ఎలక్షన్ కి బీజేపీ జనసేన వెళ్ళాలని మంత్రాలు జరుపుకున్నారు. టీడీపీ ఇండియా కూటమి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలని టీడీపీ కూడా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీతో మరి ఇంటర్నల్ కనెక్షన్ పెట్టుకుని ఈ రోజున ఏదైతే అల్లు అర్జున్